మనందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, శుభాభినందనలు. క్రిస్మస్ అంటే ఏదైతే బెత్లెహేములో ఒక పశువుల కొట్టంలో నిర్మించిన క్రీస్తు ప్రభువు ప్రేమకు, త్యాగానికి, రక్షణకు. క్రిస్మస్ అంటే శాంతి. ప్రజలందరూ కూడా శాంతిగా ఉండాలని, ప్రేమతో ఉండాలని సందేశం ఇచ్చే ఈ పండుగ రోజు. ఈ సందర్భంగా ఆ క్రీస్తు ప్రభువు ఆశీర్వాదము అందరిపైన ఉండాలని, ఆశీర్వాదము స్వామివారి ఆశీర్వాదంతో దినదినాభివృద్ధి చెందాలని, మీ ప్రొఫెషన్లో కానీ, మీ జాబ్లలో కానీ, వ్యాపారాలలో కానీ అన్నీ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరొకసారి క్రిస్టియన్ సోదర సోదరులకి మరియు ఇక్కడికి వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మహేష్ కుమార్ గౌడ్ గారికి, రెడ్డి గారికి మరియు అనేక మంది మొత్తం నగర వ్యాప్తంగా విచ్చేసిన ఫాదర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సమర్పిస్తాను. గట్టిగా కప్పలు కొట్టి అభినందనలు తెలియజేద్దాం. నిజంగా మరి అద్భుతమైనటువంటి విషయం. సమయం ముందు మహేష్ కుమార్ గౌడ్ గారు ఎత్తిపోయినటువంటి పెద్దలందరికీ మీకు రేపు మనందరం కూడా ఘనంగా జరుపుకున్న క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ వేడుకకి అధ్యక్షునటువంటి జకరియా ఆనంద్ గారు, డానియల్ గారు, అరుణ్ గారు, పురుషోత్తం గారు, జాన్సన్ గారు, వారితో పాటు టికెట్ కోసం పెద్దలు గవర్నీలు శబిరెడ్డి గారు, ధన్పాల్ సోనియా గుప్తా గారు, కేశవేణు గారు, మోహన్ రెడ్డి గారు, భూపాల్ గారు, మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అనేది ఒక క్రైస్తవులు జరుపుకున్నటువంటి పండుగ అనుకుంటే నేను దానికి సమ్మతించను. జీసస్ పంచిన ప్రేమ, జాయ్, ఆయన చూపిన దారి మనకు దిక్సూచిగా మారినటువంటి సందర్భంలో వారు పుట్టిన ఘనమైన రోజునటువంటి 25th డిసెంబర్న క్రిస్మస్ జరుపుకుంటాం. ఇది కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా అందరం కూడా జరుపుకున్నటువంటి పండగ. ఈ పండగ ప్రతి సంవత్సరం ఈ పండగ మనందరికీ నూతన ఉత్తేజం, నూతన ఉత్సాహం, నూతన హోప్, పనిచేయాలనే తపన ఆ జీసస్ క్రైస్ట్ మనందరికీ ఇస్తూ ఆశీర్వదించినటువంటి సందర్భం. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా 21న హైదరాబాద్ లాల్బాగ్ స్టేడియంలో షబీర్ గారి నేతృత్వంలో క్రిస్మస్ పండుగ ఘనంగా జరుపుకున్నాం. ఈ సంవత్సరం దాదాపు 36 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ పండుగ కోసం కేటాయించింది. దాదాపు 7,000 చర్చలకి 30,000 చొప్పున విడమ కాకుండా దాదాపు 3.5 కోట్లతో ఘనమైన పండుగ హైదరాబాద్లో జరిపాం. నేను మీ అందరికీ ఒక విజ్ఞప్తి, క్రిస్మస్ పండుగ జరుపుకునే సందర్భంలో మన కొత్త యువతరానికి ఒక సందేశం పోవాలి. నేను ఇంతకుముందు జరిగిన ఒక బీసీ మీటింగ్లో చెప్పాను. బాధాకరం ఏంటంటే ఈనాటి యువతరం చరిత్రను చదవట్లేదు. అసలు క్రీస్తు ఎవరు, మనం ఎందుకు వారిని స్తుతిస్తూ ఉన్నాం, వారి ఘనమైన చరిత్ర ఏంటి, వారి త్యాగం ఏంటి, వారు పడ్డ కష్టం ఏంటి, వారు ఇచ్చిన సందేశం ఏంటి, ఇది యువతను చదవట్లేదు. పుస్తకాలు చదవాలి, చరిత్ర చదవాలి. క్రీస్తు చరిత్ర నేను మొత్తంగా కాకపోయినా కొంత చదవాలి. మహనీయులు, జీసస్ క్రైస్ట్ అంటే మామూలు మానవుడు కాదు, మహనీయులు. ఆ మహనీయుల చరిత్ర ప్రపంచమంతా చదువుతుంది. మనలో యువత చదవాలి. చదవడం ద్వారా మనం ఎందుకు క్రిస్మస్ జరుపుకుంటాము, దాంట్లో ఉన్న సందేశం ఏంటి, జీసస్
క్రైస్తవ మహానుభావుడు ఈ ప్రపంచానికి ఇచ్చినటువంటి సందేశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అన్ని కుతాలు, అన్ని మతాలకి ప్రేమను పంచే ప్రయత్నం చేయాలి. కులాలకి, మతాలకు అతీతంగా మన అభివృద్ధి కావాలి. పాశ్చాత్య దేశాల్లో కులాల, మతాలకి ఎంత ప్రాధాన్యత లేదు, అందుకే వారు పరిగెడతా ఉన్నారు అభివృద్ధిలో. మనం కూడా ప్రాంతాలకి, కుతాలకి, మతాలకి అతీతంగా ముందుకు సాగాలి. ఆ దశగా మన ప్రయత్నం ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేక శ్రద్ధ మైనార్టీ మీద చూపిస్తూ ఉన్నారు. అది ముస్లిం మైనార్టీ కావచ్చు, క్రిస్టియన్ మైనార్టీ కావచ్చు, జైన్ మైనార్టీ కావచ్చు, అందరి మీద కూడా. ఈ తెలంగాణ ఒక ప్రత్యేకమైన రాష్ట్రం. మన నిజామాబాద్ ఉదాహరణ తీసుకుంటే, నేను చిన్నతనం అంతా కూడా సిఎస్ఐ క్రిస్టియన్ నేతృత్వం తిరిగాం. ఎస్ఎఫ్ఎస్, సిఎస్ఐ. నిజామాబాద్ కుల సమీకరణ చూసుకుంటే ఈ నిజామాబాద్పట్నంలో ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, గుజరాతీ మార్వాడీలు ఉన్నారు, జైన్లు ఉన్నారు, మహారాష్ట్రన్స్ ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. ఒక మెట్రోపాలిటన్ టౌన్ ఇది. మనకు కావాల్సింది ఏంటి? వీళ్ళందరి మధ్య ప్రేమ. అందరం ప్రేమతో ముందుకు పోతే సమాజం ముందుకు పోతుందనే మాట గట్టిగా చెప్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున మీకు అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. గట్టిగా చెప్పండి. ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి. అన్ని మతాల వారు ఎదగాలి, అన్ని మతాల వారు అభివృద్ధి రావాలని ఆకాంక్షించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. సార్, మాకు చాలా చక్కని సందేశం ఇచ్చారు. అయితే ఒక స్మాల్ టు రిక్వెస్ట్ సార్. రెండు మాకు నిజామాబాద్లో జిల్లాలో ఈ 5 నియోజకవర్గాలలో ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్లో 84 చర్చెస్ ఉన్నాయి సార్. ఇప్పటి వరకు ఆ కమ్యూనిటీ హాల్ అనేది లేదు సార్. ప్లీజ్ రిక్వెస్ట్ నాయకులందరికీ, మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే షబీర్ అలీ గారికి, మరి మన చిన్నప్పటి నుండి కూడా అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి నాయకులుగా పేరు పొందినటువంటి షబీర్ అలీ గారు తెలంగాణ యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ అందరికంటే పెద్ద పండుగ అది క్రిస్మస్. వరల్డ్ అది కూడా వరల్డ్ ఒకటే దినం 25 డిసెంబర్లో ప్రపంచమంతా ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఏ దేశంలో ఉన్నా అక్కడ జరిగేది ఒకటే రోజులో. ఆ పండుగ పేరు క్రిస్మస్. అలాంటి గొప్ప పండుగకు ఈరోజు సెలబ్రేట్ చేసినందుకు పాస్టర్స్ అసోసియేషన్ తరఫు నుంచి డానియల్ గారు, ఆనంద్ గారు, డానియల్ గారు, మరి సమయం లేదు కాబట్టి ఇక్కడికి మాకు పిలిపించిన క్రిస్టియన్ సోదరులకు, సోదరిమణులకు, విద్యార్థులకు, అలాగే సెలబ్రేషన్లో పాల్గొనేందుకు వచ్చేసిన మా మహేష్ గౌడ్ గారు, పిసిసి ప్రెసిడెంటే కాకుండా లోకల్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గారు, కేశవ్ వేణు గారు, బిషప్ జార్జ్ గారు, సిఎస్ఐ చర్చ్ ఆయన 2-3 సార్లు నాకు సందర్భంలో మీటింగ్లు జరిగినాయి. మానాల మోహన్ రెడ్డి గారు, రత్నాకర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ కూడా క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, మన మహేష్ గౌడ్ గారు, మేమందరం కలిసి ఈ చర్చెస్లో ముఖ్యంగా 3-4 ఉన్నాయి. అంటే క్యాథలిక్ చర్చ్లో చాలా డబ్బులు ఉన్నాయి, సిఎస్ఐ ఉంది, వాళ్ళు కూడా కొంత ఉంది. కానీ ఇండిపెండెంట్ చర్చెస్ ఉన్నాయి చాలా గ్రామాల్లో, తాండాల్లో, గూడెంలో, వాళ్ళకి ఏం ఆదాయం లేదు పాపం. అలాంటి వాళ్ళకు కూడా మేము ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో ఈసారి ఓన్లీ చర్చెస్ అండ్ సెలబ్రేషన్కు 36 crores రూపీస్ ఫస్ట్ టైం తెలంగాణ గవర్నమెంట్. దాంట్లో చర్చెస్కు 5,712 చర్చెస్కు 30,000, 240 చర్చ్లకు 1 lakh. అంటే 1 lakhది జిల్లా కాన్స్టెన్సీకు ఉండే, కానీ 30,000 చొప్పున లేదు. ఇవాళ 30,000 చొప్పున ఒక నిజామాబాద్ అర్బన్ కాన్స్టెన్సీకు చూస్తే
17 lakhs రూపీస్ వచ్చింది మీకు. 17 లక్షల రూపాయలని మనం ఆర్థిక సాయం చేస్తాం. ఇంకా రాబోయే దినాల్లో ఇంకా చేసి మేము మొదటి మా మేనిఫెస్టోలో కూడా వచ్చినాం. ఎక్కడెక్కడ మన గ్రామాల్లో పాస్టర్స్ ఉన్నారో ఆ పాస్టర్స్కు ఆనోరరీ ఇవ్వాలి. కానీ కొంచెం మనకు డిలే అవుతుంది, మనం రిజిస్ట్రేషన్ చేయలేకపోతున్నాం. ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని వస్తే ఇప్పుడు ముస్లిమ్స్లో 21,000 మసీదులు ఉన్నాయని అంటారు. కానీ లెక్కకు మాత్రం రిజిస్ట్రేషన్ మాత్రం ఓన్లీ 7,000 ఉంది. 7,000కే ఆనోరరీ ఇస్తాం. మాకు 21,000 అంటున్నారు, కానీ రిజిస్ట్రేషన్ అయితేనే గవర్నమెంట్కి లెక్క వస్తుంది. ఇది గవర్నమెంట్ కాబట్టి మీరు కూడా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని. ఇంత పెద్ద గొప్ప ప్రపంచ పండుగ మీరు కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. మరి నేను యాజ్ అడ్వైజర్ టు ద సీఎం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాబట్టి ఇది నా సబ్జెక్టే. మీరు దీనికి ఒక అడ్వైజరీ కమిటీ కూడా వేసినాం. దాంట్లో ఫార్వర్డ్ చీఫ్ సెక్రటరీ మాథ్యూస్తో సహా, ఫార్వర్డ్ డైరెక్టర్ జనరల్ పోలీస్ సొరంజీత్తో సహా చాలా పెద్ద వాళ్ళని వేసినాం. ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్డ్ అయిన వాళ్ళు. మాకు సలహాలు ఇవ్వండి, ప్రభుత్వానికి ఇవ్వండి. మీ పాస్టర్స్ కూడా మీ కమిటీ మెంబర్లో కూడా చెప్తాను. మీరేమన్నా రాతపూర్వ కానీ నాకు కలిసి మీ పరిస్థితుల్లో ఇంకా మేము ఏం చేయగలుగుతాము మాకు సలహాలు ఇస్తే ఈ గవర్నమెంట్ రెడీగా ఉంది మీకు మీ కార్యక్రమానికి సక్సెస్ఫుల్ చేసి మీ ఇబ్బందులను దూరం చేయాలనే ఉద్దేశంతోనే. మరి ఇంకోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది, మరి ఆర్బీటీ స్టేజ్ సార్ కూడా స్టేజ్ మీద ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి హేట్ స్పీచ్ ఎవరైనా చేయండి, షబ్బీర్ అలీ చేయని, మైల్ చేయని, ధన్పాల్ గారు చేయని, ఏఆల లోపల వేసేయాలి అయిపోయి. ఇట్ ఈస్ హేట్ స్పీచెస్ చేసిన వాళ్ళకు చట్టం చేసింది ఫస్ట్ ఇండియాలో కర్ణాటక గవర్నమెంట్, సెకండ్ మన అసెంబ్లీలో ఇప్పుడు ప్రవేశపెడుతున్నాం. హేట్ స్పీచెస్ ఎవరు చేసినా మీ డిమాండ్ చాలా దినాల నుంచి ఉండేది. హేట్ స్పీచ్ ఇచ్చిన వాళ్ళు అది ఆ డిమాండ్ పూర్తి కాబోతున్నది. కాబట్టి అడ్వాన్స్ కంగ్రాచులేషన్. ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రభుత్వం గురించి, రాహుల్ గాంధీ గురించి, సోనియా గాంధీ ఆరోగ్యం గురించి, మరి తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గురించి, ప్రభుత్వం గురించి మీరంతా మంచి క్రియేట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. సామ్యాల్ గారు వచ్చి ప్రే చేస్తారు. ఈ సామ్యాల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కేక్ కటింగ్ చేస్తారు. దొరుకుతారు. సార్ మీరు కొంచెం అడ్డం జరగాలి సార్. అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు.